కాలేజ్ నేపథ్యంలో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా కథలతో వచ్చిన దక్షిణాది చిత్రాలు చక్కటి విజయాలు సాధించాయి. తాజాగా ఆ కోవలోకి వచ్చిన తమిళ చిత్రం యూత్. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం మార్చి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. This has been a great experience here. We've been here for the promotions and everything. You guys showed so much love and support. And in this film, I acted as Ken's friend. And I'm very proud to say I'm also his friend in real life as well. This is very well deserved for him. We did this for him, and Tamil audience showed so much support and love, and that same amount of love and passion, the Telugu people, you three as well, who got this film here. You are also part of Ken and Gang for sure, because you showed that much love and the passion that we showed to the film. You guys showed the same amount of passion, so thank you very much. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా లాస్ట్ 2-3 డేస్ నుంచి మా ఫిల్మ్ సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ అండ్ థియేటర్స్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. ఒక చిన్న సినిమాని తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో ప్రమోట్ చేసినా కూడా మంచిగా థియేటర్స్కి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శర్వా అన్న. I know స్పెసిఫిక్గా మీకు ఏదైనా నచ్చితే తప్ప యూ వోంట్ మేక్ టైమ్ అండ్ కమ్, బట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ బైకర్ రిలీజ్ ఉండి యూ కేమ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనైతే సీటెడ్ ఫర్ ట్రైలర్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ బిగ్ F1 రేసింగ్ ఫ్యాన్. ఐఎమ్ సీటెడ్ ఫర్ దిస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వశిష్ఠ అన్న ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్ ఆల్ త్రూ. థ్యాంక్ యూ ధీరజ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరందరూ మీ ఫ్యామిలీస్తో చూసి పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకుని పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకుంటే ద ఫస్ట్ టైం మేము ఫిల్మ్ చూసినప్పుడు మేము ఏదైతే ఇక్కడ తీసుకురావడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండిందో, దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూత్ షుడ్ హ్యాపెన్. యూత్ పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ వాల్యూని తెలుసుకోవాలి. పేరెంట్స్ కూడా యూత్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే వి థాట్ దట్స్ ద హోల్ సోల్ ఆఫ్ ద ఫిలిం, అండ్ దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఇన్ థియేటర్స్. ద ఫస్ట్ 500 ఫ్యామిలీస్ ఆర్ ఆన్ E2C టాకీస్. మీరు జస్ట్ డిఎం చేయండి బ్రదర్స్, ఐ విల్ సెండ్ ద టికెట్స్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఒక చిన్న గ్లిమ్స్ చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని తెలుగుకి తీసుకొస్తే బాగుంటుంది అనుకుని చెన్నై వెళ్ళి కెన్ అండ్ గ్యాంగ్ అండ్ కర్పయ్య వీళ్ళందరినీ కలిసి ఈ సినిమా హైదరాబాద్కి తీసుకురావాలి అని చెప్పి డిస్కస్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా చూపించి వశిష్ఠ అన్న వీళ్ళందరూ అక్కడ నుంచి మా సైడ్ ఉన్న డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, లిరిసిస్ట్, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం మాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అన్న, శర్వా అన్న. మీరు లాస్ట్ ఒక దీనికి అంటే వాళ్ళందరూ అక్కడ నుంచి మంచి సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి ఫ్యామిలీస్కి తీసుకెళ్ళడానికి యాజ్ యూజువల్ మీరు ఫ్యామిలీ హీరో, మీ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాం. సో స్వీటెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఏమిటంటే లాస్ట్ కాలేజ్ అయిపోగానే మేము ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి సో ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళందరితో కనెక్షన్ పోయింది. ఫుల్ వర్క్స్లో ఉండిపోయి దీని మీద. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అలా అయినా వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఫోన్ చేసి అరే మనం చేసినట్టే ఉంది గ్యాంగ్, అసలు అల్లరి చేస్తున్నాం కానీ ఇలాంటి సినిమా అందరికీ చూపించాలి అనేది ఫుల్ పుష్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ అందరి గ్యాంగ్స్తో, పేరెంట్స్తో సినిమాకి వెళ్ళి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. Thank you, Press and Media, first of all, and thank you, sir, so much for coming and supporting our film. I just saw Biker's trailer and it was amazing. When we came to Hyderabad, we did not expect so much love from the audience. It is quite unbelievable. We've been visiting all the theatres since few days, and Telugu audience chala baagundi. Chala sandoshanga undi. I'm very happy, to be very honest. I like to take this opportunity to thank all the audience for supporting our film and celebrating our film in the theatres. I was actually shocked visiting one of the theatres yesterday. It was so much love and support that they showered on us. And also I'd like to take this opportunity to thank Ken, because he is the only reason we're all here now.
Keep supporting our film. Go with your families, watch it. Thank you. That's all. Thank you so much. From day one to this day, it just feels like a dream. And like I never expected this love, like such overwhelming response from Telugu cinema. And yeah, it just makes me feel so special. And I would like to thank everyone who's present here. Thank you, sir. Thank you. Yeah. And Vineet sir, Sandeep sir, thank you for trusting our film. We have done so much hard work. Off screen, you guys have never seen, but what I witnessed in the theaters was just so unreal. Because you know, for an actor, for an artist, it feels so good when someone appreciates their work. Yeah, so it just like it helps me to do, like it inspires me to do more good with all my projects. And I would just like to thank everyone. This just feels like a dream. Thank you so much. And I'm so sorry for getting emotional. I just want to introduce you one man who's always in the Telugu promotions. Everyone in E2C team, actually they helped us. Thank you so much, Na. Thank you for being with us. From our team, from Parvata, I mainly want to introduce my brother Tejas. 1 minute, please. He's been working day and night for the past 10 days. He was here in Hyderabad only. So I just want to thank him for always being there for us. Thank you so much, Na. And when Surya sir and Karthi sir told me, Telugula vandu you will receive the same love what you received in Tamil. Appo I thought they are big heroes, so definitely they have so much hits. Of course, people will support them and they would have seen the success before. But for a new face like me, for someone who don't even know, yesterday I went to a theater. It was 500 seats capacity. I never thought I will listen to a whistle and claps when I entered the theater. That was something, a huge thing for me. That was really great because I'm a boy. From my childhood, I perform in culturals, and when they clap, when they whistle, it's a different level high for me. So that's what I expected when I did my first film. So receiving in our own place, receiving the same love is really special. But receiving the same love from another state, another place, that is more than what I can never expect. Because people accepting us itself is a very hard thing. But people enjoying us and celebrating us is something which I never expected. Thank you so much for all the Telugu audience who made us believe that contents will be the first thing, not the face. Thank you so much. No, I just want to thank one special person. I've acted as a Prabhas sir fan in the film. So thank you for all the Prabhas sir fans, because during when we all went to the theaters, when the poster came in the first frame, I could hear a eruption in the theater. So that was something very new for me to witness here. And also, I would definitely give the credit to Vineet Anna and Sandeep Anna. The songs that were used in the film were their choice. Thank you so much, Na. Everybody are dancing in the theater. That was a really big thing. And if you all watch the films with your friends, please go and watch it with your girlfriends. If you all watched it with your girlfriend, please go and watch it with your family. But somehow watch the film. Support us and enjoy. Thank you. Chala సంతోషంగా ఉంది. Thank you so much. Thank you. ఈ సినిమా నేను యూత్ సినిమా నేను నిన్న థియేటర్స్లో చూశాను, ఏఎంబీలో వెళ్ళాను. ఏఎంబీలో కూడా, ఏఎంబీ అంటే జనరల్గా క్లాస్ ఆడియన్స్ సినిమా అని థియేటర్ అని అనుకుంటారు, బట్ ఏఎంబీలో కూడా కంటిన్యూస్గా సినిమా 2 hours ఆడియన్స్ నాకైతే అరుపులే వినపడుతున్నాయి. ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మధ్యలో ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వచ్చినప్పుడు కానీ అసలు కంప్లీట్గా అరుపులే. సినిమా థియేటర్లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో కంప్లీట్గా ఫ్యామిలీస్తో నిండిపోయి ఉంది. ఈ వీకెండ్ ఈ సినిమా ఇంకా మంచి రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాను. హౌస్ఫుల్ వినీత్, సందీప్కి పాకెట్ ఫుల్గా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగులో ఇంకొన్ని వాళ్ళ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మా బేబీ సినిమాకి కంప్లీట్గా బ్యాక్ బోన్గా ఉన్న హౌస్ఫుల్ మీడియా గట్టిగా ప్రమోట్ చేశారు.
అప్పటి నుంచి కంటిన్యూస్గా మా అన్ని ఫిలిమ్స్కి వాళ్ళు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ సినిమాకు కూడా మా అందరి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. మీరు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా తీయాలని, ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 19th రిలీజ్ అయింది అక్కడ. ఆ రోజు అక్కడ సూపర్ హిట్ అన్నారు, వెరీ హ్యాపీ. తర్వాత మళ్ళీ మాకు 26 అప్పుడు దాకా టెన్షన్ తోటే ఉన్నాం. బట్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆ టెన్షన్ అంతా పోయింది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది నేను శర్వానికి. అన్న థ్యాంక్ యూ అన్న. బైకర్లో అసలు అప్ అండ్ డౌన్ అటు కొడుతున్నావు, కొట్టి అంత బిజీలో కూడా వచ్చావు, థ్యాంక్ యూ అన్న. ఇంకా కెన్ అండ్ గ్యాంగ్ సూపర్గా చేశారు వాళ్ళు, అది మీరు చూశారు. అండ్ ఆడియన్స్ కూడా అంత సక్సెస్ ఇచ్చారు వాళ్ళకి. అలాగే వాళ్ళు త్వరగా నెక్స్ట్ సినిమా చేసి ఆ సినిమా కూడా మాకే ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హౌస్ఫుల్ టీమ్. నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు అండ్ నా సినిమాలు కూడా చేశారు. వినీత్, సందీప్ అండ్ సతీష్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళందరికీ ఒక పెద్ద సపోర్ట్గా నిలబడి బ్యాక్గ్రౌండ్లో ఉండి వశిష్ఠ్ని హ్యావ్ టు రియలీ అప్రిషియేట్, బికాజ్ ఈజ్ ద వన్ హూ ఆస్క్డ్ మీ ఇలా ఒక సినిమా అయింది, ఇలాగా ప్రెస్ మీట్ ఉంది, ఇలాగ అంటే డార్లింగ్ ఇలాగా ఇక్కడ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ విన్నా. సో ఇక్కడ రిలీజ్ అయిందని నాకు తెలియదు. సో బట్ మనోడు ఫోన్ చేసి ఇలా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్స్ అని అంటే కనుక్కుంటే మొత్తం ఎక్కడ చూసినా యూత్ అందరూ వెళ్ళి ఫుల్ హౌస్ఫుల్స్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీలోకి గొప్ప ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు. అది ఎందుకు చెప్తున్నానంటే ఐ థింక్ మీరు కంపేర్ చేసుకోండి, ప్రపంచంలో ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు, వేరే ఏ లాంగ్వేజ్లో అది లేదు. మనం మాత్రం అన్ని సినిమాలు ఎవరినైనా ఇంక్లూడింగ్ మనం వేరే హీరోని కూడా తెచ్చుకొని సినిమాలు చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్లీ కెన్ అండ్ గ్యాంగ్ చూస్తే అడిగా ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అంటే, ఒక 23 ఏళ్ళ అబ్బాయి ఒక యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి 23 ఏళ్ళ అబ్బాయి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడా? నిజంగా అంటే నమ్మబుద్ధి కాల. అండ్ ఆయన మొహంలోనే లైక్ ఒక తేజస్ లాగా, లైక్ ఎంత జెన్యూనిటీ. అండ్ సో కీప్ వర్కింగ్ లైక్ దాట్. And congrats to the whole team and to the heroines Meenakshi and Priyanshi. So wish them all the best. And brother, ఎలా చెప్పాలో తెలియదు, ఇంత చిన్న వయసులో హౌ కుడ్ యూ డూ ఇట్? అండ్ మేబీ ఐల్ డూ అన్ ఇంటర్వ్యూ, అసలు తెలుసుకోవాలని స్టోరీ ఏంటో, బికాజ్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక అంటున్నాడు కదా, అక్కడ థియేటర్కి వెళ్తే 500 కెపాసిటీ సీటర్ ఫుల్ అయిపోయి విజిల్స్ కొడుతున్నారని. ద సేమ్ ఫీలింగ్ వెన్ ఐ కేమ్ టు తమిళ్ విత్ ఎంగేమే పోదాం. నన్ను చూడంగానే అప్పటికి ఇక్కడ కూడా అంత ఇది ఉందో లేదో కానీ అక్కడ మాత్రం ఫస్ట్ సినిమాకి విజిల్స్ కేకలు వేసేవారు. సో ఐ నో దట్ ఫీలింగ్. And I have heard that your father is a great actor from, my father kuda great actor from Tamil industry. So say hi to him and congrats to the entire team and keep working and be happy, live with love. Thank you.